ఇండియా న్యూస్ వార్తలకి స్వాగతం. విజయవాడ జిల్లా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రిని కొనిదెల పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని గిరిజన గురుకుల పాఠశాలల్లో పొరుగు సేవల పద్ధతిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. గురుకుల పాఠశాలల్లో 10 నుండి 15 ఏళ్లుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నామని, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1650 అధ్యాపకులు ఉన్నారని తెలిపారు. అలాగే గత ప్రభుత్వంలో తమరిని కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చేస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని గత ప్రభుత్వం మోసం చేశారని పవన్ ని కలిసిన గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లామని మీడియాకి తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏ రకంగా తమను మెగా డిఎస్సీలో కలిపి తమ ఉద్యోగాలు తొలగిస్తారని ఆందోళన చెందుతున్నట్లు అక్కడ ఉపాధ్యాయులు అన్నారు. పవన్ కళ్యాణ్ పై నమ్మకంతో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేస్తారని, అవసరమైతే వారి తరపున పోరాటం చేస్తానని గతంలో ఇచ్చిన పవన్ హామీ. పవన్ కళ్యాణ్ కలిసేందుకు ఆయనపై నమ్మకం ఉంచి నేడు విధులు బహిష్కరించి వందల సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చామని అధ్యాపకులు అన్నారు. తమకు ఉద్యోగ భద్రతను కల్పించి సమాజానికి సమాన వేతనం ఇచ్చేలా పవన్ తమకు అండగా ఉండాలి అని కోరినట్లు చెప్పారు. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు, అధ్యాపకులతో సుదీర్ఘంగా చర్చించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఈరోజు మేము ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి సార్ 350 మంది రావడం జరిగింది సార్. డిప్యూటీ సీఎం సార్ దగ్గరికి రావడం జరిగింది. అలాగా మేము పొద్దున్నుంచి ఇక్కడ ఉన్నామని సార్ మీటింగ్లో ఉన్న తెలుసుకొని 350 మంది నా కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారని సార్ వచ్చి మమ్మల్ని కలవడం జరిగింది సార్. అది ఏ విషయం మీద అంటే, డిఎస్సిలో మా గురుకుల పాఠశాలలో అవుట్సోర్సింగ్లో చేస్తున్న మా పోస్టులన్నీ మెగా డిఎస్సిలో కలపడం వల్ల మేము నష్టపోతున్నామని సార్కి విన్నవించుకోవడానికి వచ్చాం సార్. అదే విషయం మేము డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ సార్ గారికి తెలియపరచడం జరిగింది. అలాగే సార్ కూడా మా విషయాలన్నీ మేము ఏ విషయాలైతే చెప్పామో, దాదాపు 16 ఈ డిఎస్సిలో మా పోస్టులు కలపడం వల్ల గురుకులంలో పనిచేస్తున్న 1600 మంది మా కుటుంబాలు రోడ్డును పాలవుతాయి సార్, మమ్మల్ని మీరు కాపాడండి అని మేము సార్ని విన్నవించుకోవడం జరిగింది. అలాగే డిఎస్సి నుంచి మా పోస్టులను మినహాయించి మమ్మల్ని సిఆర్టీ చేయమని కూడా సార్ని వేడుకోవడం జరిగింది. అలాగే సార్ కూడా చక్కగా మా మాటలన్నీ విన్నారు, అలాగే మా అర్జీలన్నీ తీసుకున్నారు. అలాగే పర్సనల్గా కూడా మాతో మాట్లాడారు. మమ్మల్ని పిలిచి లోపలికి, మరి మీ విషయం ఏంటమ్మా, ఎలా చేయాలంటే సార్ మేము అన్ని విషయాలు చెప్పాం. సార్ కూడా సానుకూలంగా స్పందించి మాకు ఖచ్చితంగా నేను అందరితో డిస్కషన్ చేసి క్యాబినెట్లో మీ వాయిస్ని వినిపిస్తానమ్మా, నేను అందరితో డిస్కషన్ చేస్తాను, ఖచ్చితంగా మీకు మంచి జరిగేటట్టుగా నేను చూస్తానని సార్ ఈరోజు మాతో చెప్పడం జరిగింది సార్. అందున మేము సార్కి కృతజ్ఞతగా సార్కి ఎప్పుడు రుణపడి ఉంటామని తెలియపరుచుకుంటున్నాం.